మీద ఉన్నటువంటి ప్రముఖులందరూ, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీ శిరోమణి శ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఆనందమే కాదు, సదవకాశం అని నేను భావిస్తున్నాను. వెంకటేశ్వర శర్మ గారు చెప్పినట్టుగా నేను ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎప్పుడైతే శ్రీ విశ్వనాథ శర్మ గారు తెలుగు పండిత్గా పనిచేసేవారో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అంటే 68-69 అకాడమిక్ ఇయర్ నుండి 73-74 వరకు 5 సంవత్సరాలు విశ్వనాథ శర్మ, ఐ థింక్ వామన్ శర్మ, వెంకటేశ్వర శర్మ నాకన్నా చాలా జూనియర్స్ అనుకుంటాను. ఓకే, సో ఒక విషయం ఏంటంటే వారు చక్కని తెలుగు పండితుడు అయినప్పటికీ మాకు అప్పటికున్నటువంటి లిమిటెడ్ మెచ్యూరిటీ, పరిపక్వత వలన వారు అంత పెద్ద స్కాలర్ అనే అవగాహన నాకు అప్పుడు ఉండేది కాదు. నేను ఫ్రాంక్గా మీ అందరి ముందు అడ్మిట్ చేస్తున్నాను. తర్వాత ఎంతో వేరే వేరే అకేషన్స్లో ఎంతోమందిని కలిసినప్పుడు వారు విశ్వనాథ్ శర్మ గారి గురించి చెప్పడం కానీ, ఇక్కడ వేద పాఠశాలను స్థాపించిన తర్వాత ఏ రకమైన కృషి చేశారు, తర్వాత వెంకటేశ్వర శర్మ గారు అడిషనల్ డైరెక్టర్ ఉన్నప్పుడు రకరకాల అకేషన్స్లో మాట్లాడడం వల్ల తెలిసింది చాలా ఎక్కువ. నాకు ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు అంతగా తెలిసేది కాదు. అందరి టీచర్ లాగా వారు ఒక మంచి టీచర్ అని అనుకునేవాడిని, అంతే తప్ప అంతకన్నా ఎక్కువగా నాకు వారి పట్ల అవగాహన ఉండేది కాదు. కానీ నాకు అప్పుడు అర్థమైంది కాదు, కానీ ఎంతోమంది చెప్పారు శిరోమణి అనే టైటిల్ అతని స్కాలర్షిప్ కొరకు ఇచ్చిండ్రు అనేది తెలుసు నాకు. కానీ ఎందుకు ఇచ్చారు అనేది అంత డీటెయిల్స్ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఆయన పూర్తి పేరు నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా గుర్తుంది, శిరోమణి శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. అదే కాకుండా వారు అన్నట్టుగా పురోహితుడు కూడా అప్పుడు అఫ్కోర్స్ మాకు పురోహితం ఎక్కువగా అనంతరామ శర్మ గారు చేసేవారు, వారి బ్రదర్. ఈ స్కూల్ అభ్యున్నతికి నేను బహుశా పుట్టకముందున్నప్పటి నుండి కూడా ముఖ్యంగా అనంతరామ శర్మ గారు ఎప్పుడైతే ఈ శాస్త్రి గారు ఎప్పుడైతే ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మండలాలు ఏర్పడిన తర్వాత ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా కూడా ఆ రోజు ఆయన ఒంటరిగా అతి కష్టం మీద సంగారెడ్డి వరకు వెళ్ళి ఏదో రకాల సిఫారసులు చేసి ఆ రోజు 1950s మన శివంపేటలో హై స్కూలు, ప్రైమరీ హెల్త్ సెంటరు, పోలీస్ స్టేషన్ ఇవన్నింటికి అంకురార్పణ కేవలం అనంతరామ శాస్త్రి గారి నుంచే జరిగింది అనేది మనందరికీ తెలుసు. విశ్వనాథ్ పండిత్ గారిని నేను స్కూల్ వదిలేసిన తర్వాత 1974 తర్వాత మళ్ళీ కలిసే అవకాశం కలగలేదు. కానీ తప్పనిసరిగా దత్తాత్రేయ శర్మ గారు కానీ, వామన్ శర్మ గారు కానీ, వెంకటేశ్వర గారికి వివిధ అకేషన్స్లో కలవడం జరిగేది. వారి నాన్నగారు చేసినటువంటి కంట్రిబ్యూషన్స్ గురించి కూడా ఎక్కువగా తెలుసుకునేవాడిని. ఈ స్థాపించినప్పుడు ప్రతిష్టాపన కూడా నేను రావడం జరిగింది. ముఖ్యంగా ముగ్గురు మీరు ఇంత భక్తి శ్రద్ధలతో శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాన్ని ఇంత గ్రాండ్గా అంటే ప్యాంపస్ షోలా కాకుండా క్వాలిటేటివ్గా ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో దానికి నేను పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ నన్ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.